కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ పడాలా. ఒక్క కామెంట్ అండి, కంగ్రాట్స్ కళ్యాణ్ పడాలా. దమ్ముగా ధైర్యంగా ఆఖరి వరకు వచ్చి పోరాటం చేసి గెలుచుకున్నాడు. ఒక కామనర్ 45,000 50,000 మందిలోంచి ఫిల్టర్ అయ్యి హౌస్లో ఎంటర్ అయిన 6+1 వరల్డ్ కార్డ్తో 7 ఎంటర్ అవుతే వాళ్ళందరినీ దాటుకుని గెలిచి, ఆల్రెడీ ఉన్న సెలబ్రిటీస్ని దాటుకుని గెలిచి, కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరినీ దాటుకుని గెలిచి ఒక కొత్త లీడర్గా ఎమర్జ్ అయ్యాడు. అతిపెద్ద గెలుపుని సాధించాడు కళ్యాణ్ పడాల. ఒక్క కామెంట్ అతని కోసం, అతను బయటకు వచ్చాక ఈ కామెంట్స్ చూసేలా చేస్తాయి. ఇది నా ప్రామిస్. కంగ్రాట్స్ కళ్యాణ్ పడాలా అని ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా కామెంట్ అయితే చేయండి. కళ్యాణ్ హౌస్లో ఉన్నప్పటి నుంచి కూడా అనేక సార్లు భయపడ్డాడు, వెనకడుగేశాడు, ఓడిపోతానేమో అనే ఒక రకమైన ఇబ్బందికర సిచ్యువేషన్ ఎదుర్కొన్నాడు. బయట ఎంత తనూజ వర్సెస్ కళ్యాణ్ నడిచినా సరే హౌస్లో మాత్రం కళ్యాణ్ వెనకాల అనేకసార్లు తనూజ నిలబడింది, తనూజ వెనకాల అనేకసార్లు కళ్యాణ్ నిలబడ్డారు. కొంతమంది అయితే కళ్యాణి తనూజాని కన్నప్ప ఇష్టపడేవాళ్ళు కేఏఏ జేఏ కాజా అని పెట్టారు. కళ్యాణ్లోని కేఏ తీసుకుని తనూజలోని జేఏ తీసుకుని కాజా అని ఒక ఫ్రెండ్షిప్ బాండ్ లాంటిది వాళ్ళిద్దరు మంచిగా పెట్టారు. ఏజ్ గ్యాప్ ఒక దాదాపు 8 to 9 10 ఇయర్స్ ఏజ్ గ్యాప్ వాళ్ళిద్దరు మంచిగా ఉన్నా కూడా తనూజ చాలా మెచ్యూర్డ్గా, కళ్యాణ్ కూడా అంతే మెచ్యూర్డ్గా వాళ్ళ ఫ్రెండ్షిప్ని పోర్ట్రే చేశారు జనాల్లోకి. ఒక మంచి హెల్దీ బాండ్, హెల్దీ ఫ్రెండ్షిప్ కూడా బిగ్ బాస్ హౌస్లో నడుస్తాయి. ఇంకొకలాగా ఒక లవ్ అనే కాన్సెప్టో, ఒక వేరే రకమైనటువంటి లస్ట్ అనే కాన్సెప్టో కాకుండా ఒక హెల్దీ బాండ్స్ని కూడా హౌస్లో మేము తీసుకెళ్ళగలమని ఇద్దరు ప్రూవ్ చేశారు. అండ్ కళ్యాణ్ టాస్కుల్లో కావచ్చు, మైండ్ గేమ్స్ ఆడేటువంటి టైంలో కావచ్చు, ఒక గేమ్ చేంజర్గా తనకు అవకాశం వచ్చినప్పుడు ఆడిన విధానం కావచ్చు, అగ్ని పరీక్ష నుంచి ఆ కాన్ఫిడెన్స్ అట్లాగే తీసుకొచ్చు ఇక్కడ దాకా వచ్చాడు. ఒక బ్రహ్మాండమైన గెలుపుని కళ్యాణ్ గెలుచుకున్నాడు. రియల్లీ సెల్యూట్ చేయాలి. సోల్జర్ కార్డు వాడడం అనే దాన్ని నేను పూర్తిగా వెతికాను కాబట్టి అతను నేను సైనికా అని పిలవట్లేదు. కానీ మామూలుగా అయితే యాజ్ ఏ కంటెస్టెంట్, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ హీజ్ ఎ పర్ఫెక్ట్ గై. గెలవడానికి అన్ని విధాల అర్హుడు. తనూజ 12 నుంచి 13 వారాల పాటు ఆ లెవెల్ ఆఫ్ డామినేషన్ నడుస్తున్నా సరే ఆఖరి 2 వారాల్లో మొత్తానికి కుప్పకొల్చి బ్రహ్మాండంగా గెలుపుని సాధించాడు. అండ్ ఎన్నడూ లేనిది నాగార్జున హౌస్లోకి వచ్చి గోల్డెన్ బాక్స్ని ఆఫర్ చేసినా సరే తనూజ కళ్యాణ్ ఇద్దరు కూడా తీసుకోలేదు. ఆ విషయంలో కూడా వాళ్ళు మెచ్చుకోవాలనిపించింది. నాకైతే కళ్యాణ్ ప్రామిస్ చేశాడు, ఆర్ఫనేజ్ పీపుల్కి నేను మనీ ఎంతో కొంత డొనేట్ చేస్తానని. హౌస్లోంచి బయటకు వచ్చిన తర్వాత, ట్రోఫీ గెలుచుకున్న తర్వాత వాళ్ళ నాన్నగారికి ఇమ్మీడియట్గా అతను ప్రామిస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ డబ్బుల్ని నేను అనాథాశ్రమాలకు సంబంధించి మాత్రమే ఖచ్చితంగా పంచి పెడతాను అని ఒక బిగ్గెస్ట్ ప్రామిస్ తను చేసిన దాన్ని హౌస్లో బయటకు వచ్చిన తర్వాత కూడా తీర్చుకోబోతున్నాను అని అఫీషియల్గా తను మీడియా ముఖంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ మీడియా ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత మనం షార్ట్లో కానీ ఎక్కడన్నా పోస్ట్ చేద్దాం. బట్ కళ్యాణ్ని అప్రిషియేట్ చేస్తూ తనూజ యొక్క పోరాటాన్ని కూడా మనం అప్రిషియేట్ చేస్తూ కంగ్రాట్స్ కళ్యాణ్, కంగ్రాట్స్ తనూజ. ఒక్క కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఈ కామెంట్స్ చూసేలా చేస్తే ఇది నా ప్రామిస్. సో మిస్ అవ్వకుండా మీరు కామెంట్ అయితే చేయండి.